నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అంటూ శాలం రాజ్ గారు నిజంగా ఒక మొన్ని మధ్య మనం విన్నాం, మహిళలపైన అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ గతి పట్టారు. ఇప్పుడు సేమ్ అదే విధంగా మల్లెపూలు అన్నట్టు మాట్లాడుతూ తను చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అది కాక చూసుకుంటే ఈ మధ్య కాలంలో కొంత హిందూ సంబంధించినటువంటి మహిళలపైన ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? శాలోం రాజ్ గారు మీరు చెప్పినట్టు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో చేస్తారు ఆయన. మీరు గూగుల్లో కొడితే కనుక అయితే ఆయన చేసిన స్పీచ్ ఒకటి వస్తుంది. మీరు అందులో చూసారంటే మీరు క్రిస్టియన్స్ని తక్కువ అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. నేను ముందు ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రికి చెప్తున్నాను, మేము చేప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతున్నాము, క్రిస్టియన్స్ మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. మీరు దళితులే క్రిస్టియానిటీలోకి వస్తున్నారంటున్నారు, కానీ నేను వేరే వర్ణం వాడిని, అయినా నేను కూడా అది తీసుకున్నానంటూ ఏంటో ఒక ఇది వచ్చిందనమాట ఈయన గురించి గూగుల్లో సెర్చ్ చేయగానే. సో అంటే ఎప్పుడూ కూడా మనకి ఏదైనా కూడా ఒరిజినల్ కంటే కూడా దాన్ని అనుకరించేదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు ఇట్లా దాడులు చేయరు. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే ఈ మతం పుట్టింది అక్కడే కదండి. ఇప్పుడు ఒక మతాన్ని మనం అనుసరించేసి తప్పులేదు. ఇప్పుడు మీకు ఏ మతం నచ్చితే ఆ మతంలోకి వెళ్తారు, అనుసరిస్తారు, అంతవరకే. కానీ నేను ఈ మతంలో ఉన్నాను కాబట్టి, కొత్తగా వచ్చాను కాబట్టి దీన్ని నేను మీ మీద రుద్దాలనుకోవడం లేదు, నేను ఒక పాస్టర్గా నేను మహిళల్ని కంట్రోల్ చేయాలనుకోవటం, ఇది ఎంతవరకు సబబు? ఈయన ఏమన్నారు, మొన్న ఆంధ్రాలో ఒక చర్చిలో ఆయన మాట్లాడుతూ, చాలామంది మహిళలు వచ్చారు ఆ రోజు. వస్తే ఆయన మాట్లాడుతూ అన్నారు, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు మనుషులు, ఇక్కడ అంటే క్రిస్టియానిటీలో ఉండే మహిళలు మల్లెపూలు పెట్టుకోరు, వాళ్ళు పరిశుద్ధాత్మతో ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆయన అంటే యేసు రక్తం చిందించి పుట్టిన వాళ్ళు, రాసుకుని పుట్టిన వాళ్ళు ఏదో అన్నాడు ఆయన. అంటే దీని గురించి ఒక స్టోరీ కూడా విన్నాను. అవునండి, ఆ స్టోరీ కూడా చెప్పాడు ఆయన. మీరు అన్నది కరెక్ట్. దానికి ఏం స్టోరీ చెప్పాడు ఆయన, ఒక పాస్టరు చర్చిలోకి వెళ్తున్నట్ట, అంటే సండే ప్రేయర్స్గా ఏమో వెళ్తుంటే బయట ఒక అతను మల్లెపూలు పెట్టుకుని అమ్ముతారు కదా, మల్లెపూలు గంప ఏదో పెట్టుకుని కూర్చున్నాడు. ఈ పాస్టర్ అడిగాట, అదేంటి నువ్వు ఇక్కడ మల్లెపూలు ఎందుకు పెట్టుకున్నావు, ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు అని. అంటే మహిళలు వస్తారు కదండి, స్త్రీలు మల్లెపూలు కొంటారు కదా అంటే, మా స్త్రీలు కొనరు, అంటే యేసుని నమ్ముకున్న స్త్రీలు ఎవరు కూడా మల్లెపూలు కొనరు అంటే, కాదు సార్ కొంటారు, ఒక్క స్త్రీ అయినా కొంటుంది కదా అంటే, కొనరు, కావాలంటే చూడు అన్నట్టు. అంటే ఈ కథని లింక్ చేయటం ద్వారా, అంటే ఇది ఇక్కడ నేను మధ్యలో మీకు కథ ఆపి చెప్తున్నాను ఈ మాట, లింక్ చేయడం ద్వారా అంటే మీరెవరు మల్లెపూలు పెట్టుకోకూడదు అని శాలోం రాజు ఒక హుకుం జారీ చేసినట్టుగా ఉంది మీకు. ఇక్కడ ఏమవుతుంది, ఆ పాస్టరు వెళ్తారు, ప్రేయర్స్ అయిపోతాయి, బయటకు వస్తారు, అందరూ వెళ్ళిపోతారు, పాస్టర్ లాస్ట్లో వస్తే మల్లెపూలు అమ్ముకునే అతను అక్కడే ఉంటాడట. అమ్ముడైందా అని అడుగుతారు. లేదు బాబు, ఒక్కళ్ళు కూడా కొనుక్కోలేదు, ఒక్క మూర కూడా అమ్ముడు కాలేదంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట ఈ మాటలు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఒక మతం అనేది ముందు ఎవరిని కంట్రోల్ చేస్తుంది, స్త్రీలను కంట్రోల్ చేస్తుంది, స్త్రీల మనోభావాలను కంట్రోల్ చేస్తుంది, స్త్రీల ఆలోచనల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు కావాలంటే ఇటీవల కాలంలో వచ్చిన ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు పెట్టే డిస్కషన్స్ చూసుకోండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ తాగారని ఒకళ్ళు చెప్తే ఆయన మీద వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తారు, అమ్ముడిపోయావని. ఇప్పుడు ఎవడు అమ్ముడుపోవడం ఏంటి, ఇప్పుడు మరి దశమ భాగం తీసుకున్నప్పుడు వాళ్ళని ఏమనాలి, ఒక చర్చిలో దశమ భాగం తీసుకునేటప్పుడు వాళ్ళని ఏమనాలి? అంటే మీరు తీసుకోవడం తప్పు ఒప్పు నేనేమి ఇక్కడ చర్చించట్లా. బట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్, మీరు ఒక మనిషిని కార్నర్ చేసినప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు కదా. అతను అమ్ముడుపోయాడని అసలు ఈ పదం ఏంటి, కొత్త పదం. ఇప్పుడు మీ అభిప్రాయం, ఇప్పుడు మీకు ఎలా భావ వ్యక్తీకరణ ఉంటుందో అవతల వ్యక్తి కూడా భావ వ్యక్తీకరణే ఉంటుందిగా. అతను భావ వ్యక్తీకరణ చేస్తే అమ్ముడుపోతాడు, మీరు భావ వ్యక్తీకరణ చేస్తే మీరు మతాన్ని స్ప్రెడ్ చేసినట్ట, లేకపోతే మతంలో మీరు ఉన్నట్ట, లేకపోతే యేసులో మీరు ఉన్నట్ట. అది తప్పు కదా. ఇప్పుడు ఒక 10 మంది ఒకళ్ళ మీద పడిపోతే దాన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ తాగాడా లేదా అనేది రిపోర్ట్లో వచ్చింది, ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అంటారు. పెట్టద్దని వాళ్ళ కుటుంబమే చెప్పింది కదా, ఇంకా దాని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది? అతను తాగాడు పడిపోయాడు అని రిపోర్ట్ వచ్చింది, ఏ పాస్టరు తాగడు, మీరు జనరల్ స్టేట్మెంట్ హౌ కెన్ యూ గివ్? యూ కెనాట్ గివ్. ఇప్పుడు ఎవరి గురించి మనం స్టేట్మెంట్లు ఇవ్వలేమండి, మన గురించి మనం తప్ప.
ఈవెన్ మీరు మీ ఇంట్లో మనుషుల గురించి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు నా తమ్ముడు తాగడు అని అనుకున్నారు అనుకుందాం, లేదు నా అన్నగారు తాగడు, మన ముందు వాళ్ళు తాగకపోవచ్చు. వీ డోంట్ నో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏదైనా ఒక సందర్భంలో తాగాల్సి రావచ్చు, లేదు ఒక సందర్భంలో ఏదైనా ఒక అబద్ధం చెప్పాల్సి రావచ్చు. వీ డోంట్ నో అండి. సో ఎవరి గురించి మనం స్టేట్మెంట్ ఇవ్వడానికి సరిపోం. అయితే ఇక్కడ శాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అదిగా చాలా స్పష్టంగా ఆయన చెప్తుంది కూడా ఏంటి అంటే, క్రిస్టియన్కి సంబంధించినటువంటి మహిళలు అంటే యేసుని నమ్ముకున్న మహిళలు ఎవరు కూడా మల్లెపూలు పెట్టుకోరు, కానీ మిగతా వారంతా కూడా బజారు మనుషులను మాట్లాడినట్టు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అన్నాడు ఆయన. ఇక్కడ బజారు మనుషులు అంటే మీరు ఒక్కసారి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ బజారు మనుషులు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు అంటే స్త్రీలేగా, మగవాళ్ళు పూలు పెట్టుకుంటారా అంటే నాకు తెలియదు. కొత్తగా ఏమన్నా సిస్టమ్ వచ్చిందా? లేదు కదా. ఆయన దానికి ఏంటంటే ఇవాళ ఒక చర్చలో ఒక పాస్టర్ అంటాడు, ఆయన స్త్రీలను ఉద్దేశించి అనలేదు మనుషులు అన్నాడంటే, మనుషులు అంటే వేరే జెండర్ లేదుగా, 3 జెండర్లు ఉంటాయి, ఆడామగ కాని వాళ్ళు. 4వ జెండర్ ఈయన సృష్టించాడా? పురుషులు అన్నాడు, పురుషులు అంటే స్త్రీలు ఎందుకు అవుతారంటాడేంటి? అంటే పూలు ఎవరు పెట్టుకుంటారు? మల్లెపూలు. అసలు మల్లెపూలు పెట్టుకోవద్దని చెప్పడానికి మీరెవరు? కాదండి, ఇప్పుడు నేను అనేది శాలోం రాజు గారు అన్న డైలాగ్కి అసలు ఆయన ఎవడు? ఇప్పుడు మీకు ఒక పార్వతీ బోల్డా ఏదో ఒక ఆవిడ ఉన్నారు ఈ మధ్య అంతా, యేసుప్రభుని ఆవిడ యేసుప్రభు మీద పాడుతూ ఉంటుంది. అంటే కనుగొన్నాను లే డాడీ ఏదో సంథింగ్ ఏదో పాటలు. ఆవిడ మల్లెపూలు పెట్టుకుని మరి వీడియోలు చేశారు. అంటే నేను చెప్పేది, ఇంకొక ఆవిడ ఎవరో కూడా నిన్న మాట్లాడారు. అంటే నేను ఈ మధ్యన దీనికోసం అని వెతుకుతూ ఉన్నాను అన్ని. ఆవిడ మల్లెపూలు పెట్టుకోకూడదని ఎక్కడా లేదు, స్త్రీలకి సంబంధించింది అదే అని ఆవిడ కూడా మాట్లాడారు. మంచిగానే మాట్లాడింది ఆవిడ. ఆభరణాలు పెట్టుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు అని చెప్పకూడదు. అయితే మీకు మామూలుగా అయితే ఇప్పుడు మీకు క్యాథలిక్స్ ఉంటారు, ప్రొటెస్టెంట్స్ ఉంటారు, తర్వాత దాన్ని ఏమంటారు పెంటకోస్ట్లని ఉంటారు. రోమన్ క్యాథలిక్స్ వచ్చి వాళ్ళకి ఏం రెస్ట్రిక్షన్స్ ఇట్లా ఉండవు. ప్రొటెస్టెంట్స్ బొట్టు పెట్టుకోకపోవటం కొన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి నాకు తెలిసి. వీళ్ళెవరు పెంటకోస్ట్లు అయితే అసలు ఏది వేసుకోరు, వాళ్ళు దైవ చింతనలో ఉంటారు, వాళ్ళది వేరు. కానీ ఇప్పుడు ఈయన చెప్పిన ఆయన అంటే నా డౌట్ ఏంటంటే, అసలు మీరెవరు ఆడవాళ్ళని నియంత్రించడానికి? ఈ పాస్టర్లు ఎవరు అసలు? ఇప్పుడు ఒక పూజారి చెప్పారనుకోండి, అమ్మ పూలు పెట్టుకోవద్దంటే ఎవరన్నా వింటారా? దీనికి వీళ్ళు ఒక వితండవాదన కూడా తీసుకొచ్చారు. మీకు తిరుమలకి ఒక సంబంధించి తిరుమలలో పూలన్నీ దేవుడికే పెడతారు. అంటే కింద నుంచి తీసుకొచ్చిన పూలు మీరు కొనుక్కోవచ్చు. ఆ తిరుమలలో పెంచే పూలన్నీ కూడా అవి ఓన్లీ దేవుడికి పెడతారు. అది ఒక గురువు చెప్పాడు, ఇక్కడ పూలు పెట్టుకోకండి మీరు అని. అంటే అక్కడ పూలు మనం పెట్టుకోకూడదు, అది అక్కడ శాస్త్రం. అది ఆయన కోసం ఆ చెట్లు పెంచుతారు, ఆ పూలు పూస్తాయి, వాటిని దండలు కట్టి అక్కడ దేవుడికి సమర్పిస్తారు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి తిరుమలలోనే చెప్పారు, మీరు మళ్ళీ దీన్ని ఇట్లా మాట్లాడుతున్నారేంటి హిందువులు అంటారు వాళ్ళు. అసలు ఎవరిని కూడా నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు పూలు పెట్టుకోవద్దు, నువ్వు నగలు వేసుకోవద్దు, మీరెవరు చెప్పటానికి? దేవుడిని పూజించని చెప్పండి, వాళ్ళకి ఇష్టమైతే పూజిస్తారు, లేదు నువ్వు యేసుని నమ్ముకో అని చెప్పండి, వాళ్ళకి ఇష్టమైతే నమ్ముతారు, లేదు. మీరు హిందూ సంప్రదాయాలు పాటిస్తూ మీరు ఒక ధ్వజస్తంభం పెడతారా చర్చిలో? ధ్వజస్తంభం మీకు ఎక్కడైనా ఉందా? అసలు వెస్టర్న్ కంట్రీస్లో అక్కడి నుంచి వచ్చిన మతం ఇది. మరి అక్కడ సంప్రదాయాల ప్రకారం మీరు దుస్తులు వేసుకుంటున్నారా? కాదుగా. అక్కడ సంప్రదాయాల ప్రకారం మీరు తిండి తింటలేదుగా, మీరు ఇండియన్ ఫుడ్డే తింటున్నారుగా. ముఖ్యంగా ఏమనాలి, హిందూ సంప్రదాయాల ప్రకారమే మీ ఫుడ్ ఉంటుందిగా. మీరు కొత్తగా ఏమైనా కనిపెట్టారా? వంటకాలన్నీ అవే ఉంటున్నాయిగా, మీరు మిఠాయిలన్నీ అవే చేసుకుంటున్నారుగా, పండగలకి అరిసెలు వండుకుంటున్నారుగా. మరి ఇవేమీ చేయకూడదు కదా, మీరు ఓన్లీ కేకులు బన్నులు తినాలి. వాళ్ళలాగా ఏ పోరిడ్జో లేకపోతే ఏదో పుడ్డింగో అలా చేసుకోవాలంటే జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు చేసుకోమని నేనేమి ఎవరికి సలహా ఇవ్వట్లా. నేను అనేది మీరు కొన్ని పాటించకుండా ఆడవాళ్ళకి మాత్రం ఇలా. ఆ మధ్యన ఒక వీడియో చూసా, అందులో ఒక 2-3 కూర్చుని ఉన్నారు. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, పెట్టుకున్నా కూడా ఎలా పెట్టుకోవాలట, సిలువలాగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరు చెప్పటానికి? సిలువ అనేది ఆయన తన్ని తాను సమర్పించుకున్నాడు. ఆయన సిలువ మీద పడుకున్నాక ఆయనకు మేకులు కొడతారు, ఆయనకు ఒక ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన సమర్పించుకున్నాడు తన్ని తాను. అలాంటి ఒక ఇదిని పెట్టుకుంటాడు ఎవడైనా? ఏమో నాకు తెలీదు.
అంటే నమ్మకం వేరు, అలాంటివి పెట్టుకోవటం వేరు నేను అనేది. బొట్టు అనేది ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటారు క్రిస్టియన్స్, కొంతమంది పెట్టుకోరు. ఆ మధ్యన కొంతమంది మేము తీసేసాము యేసుని నమ్మాక, మీ మాటలు విన్నాక అని కొంతమంది తీసేశారు. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది దొంగతనంగా పెట్టుకుంటారు, కొంతమంది పూలు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు హిందూ సంప్రదాయంలో నువ్వు ఇలాగే చేయాలని ఎవడు చెప్పడు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. నచ్చితే తాళి వేసుకుంటారు, లేకపోతే మానేస్తారు. కానీ మీరు తాళి ఎందుకు కడుతున్నారు? మీరు పసుపు తాడులో తాళి ఎందుకు కడుతున్నారు? మన క్రిస్టియన్స్ని అడుగుతున్నాం. అది హిందూ సంప్రదాయం కదా. మీరు వెస్టర్న్ సంప్రదాయంలో అయితే మీకు ఓన్లీ రింగ్, అంతే కదా. మీరు అక్కడ మరి వాళ్ళు వైన్ తాగుతారా? పెళ్ళిలో తాగుతారు అనుకుంటా, నాకు తెలీదు. అంటే నేను తాగడం గురించి నాకు ఇష్యూ కాదు. వాళ్ళు తాగుడు మీద కొత్తగా ఏవో తీసుకొస్తున్నారు కదా. నిజంగా క్రిస్టియన్స్ తాగుతారా తాగరా నాకు అనవసరం అండి, అది వాళ్ళ వ్యక్తిగతం అది. కానీ మీరు కావాలని ఒక ఇష్యూని పెద్దది చేయటానికి మీరు లేనిపోనివి తీసుకురాకండి అని చెప్తున్నా. నేను అనేది అది. ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గురించి ఇప్పటికీ ఆ చర్చ వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి. పైగా మొన్న ఒక ఆయన అంటాడు వాళ్ళ భార్య చెప్పాలట ఆయన తాగుతాడా ఆవిడెందుకు వచ్చి చెప్తుంది? ఆవిడ ఇంటి విషయాలు ఆవిడ వచ్చి ఎందుకు, ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ తాగుతారు, ఆవిడ వచ్చి నా భర్త తాగుతాడు అవును నిజమే అని చెప్తారా? వాళ్ళు అసలు ఆ ఇష్యూ ఇంకా మాకు హ్యాపీగా ఉంది, మాకు గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, మేము సాటిస్ఫై అయ్యాము, ఈ కేసు ఇక్కడితో క్లోజ్ చేసేయండి అని వాళ్ళు చెప్పారు. ఇంకొకటి, ఇప్పుడు అది బయట పెట్టడం వల్ల వాళ్ళకి నష్టం ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకపోవచ్చు, అందుకని వాళ్ళు వద్దని ఉండొచ్చు. అంటే ఆయన తాగి చచ్చిపోయాడు అంటే ఇన్సూరెన్స్ రాదు. అంటే ఇవి కూడా ఉంటాయి కదా. మామూలుగా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు సహజంగా జరిగింది అనుకోండి, దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, కొన్నింటికి ఇన్సూరెన్స్ రాదు. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు దాని గురించి మీరు పట్టుబడ్డం ఎందుకు? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి ఆయన తాగాడా లేదా. అసలు అది అనవసరం అండి. పాస్టర్ ప్రవీణ్ ఒక పాస్టరు, ఓకే, ఆయన్ని చాలామంది నమ్ముకున్నారు, ఆయన ప్రీచింగ్స్ విన్నారు, వెల్ అండ్ గుడ్, అంతవరకే. ఆయన వ్యక్తిగతానికి వెళ్ళి ఆయన అది హత్య, మొన్న కూడా హర్షకుమార్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమంది, మేము ఆల్రెడీ 2 పిల్స్ వచ్చాయి, మాకు ఫోటోలు దొరికాయి, మాకు ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆయన మందు షాప్ దగ్గర కూడా వెళ్ళినట్టు ఫోటోలు ఉన్నాయి 3 చోట్ల, ఇవన్నీ చెప్పింది. చెప్పాక మీ పిల్లని తీసుకోవాలంటే మీరు 5 లక్షలు అక్కడ డిపాజిట్ చేయండి, మేము తీసుకుంటాము, మీ దగ్గర ఉండే ఎవిడెన్స్లు ఇవ్వండి అని అడిగింది. నేను అనేది జరగని దాన్ని జరిగినట్టు చూపించాలని ఆత్రం ఎందుకు మనిషికి? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ తాగినా తాగకపోయినా హిందూ సమాజానికి వచ్చిన నష్టము లేదు, లాభము లేదు. అంతకంటే క్రిస్టియన్ సమాజానికి వచ్చిన నష్టము లాభము లేదు. నష్టం మెయిన్గా వాళ్ళ కుటుంబానికి. ఇప్పుడు ఆ మనిషిని వాళ్ళు తెచ్చుకోలేరు, కానీ వాళ్ళు దీన్ని పెద్దది చేసుకోదలుచుకోలేదు కాబట్టి అది అక్కడితో వదిలేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ మల్లెపూల ఇష్యూ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవాలా వద్దా షాలోమ్ రాజు ఎవరు చెప్పటానికి? షాలోమ్ రాజు గారు మీరు అంత ఖరీదైన కళ్ళజోడు పెట్టుకోకండి అని ఎవరైనా అంటే ఆయన వింటాడా? అడుగుతున్నా, ఊరికే ఎగ్జాంపుల్కి అంటున్నా, నాకు తెలియదు ఆయన ఏం పెట్టుకుంటారో ఏం పెట్టుకోరో. లేదు మీరు ఇలాంటి దుస్తులు వేసుకోకండి షాలోమ్ రాజు గారు, మీరు యుఎస్లో వాళ్ళు ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోవాలి బైబిల్ చెప్పిన ప్రకారం అంటే వింటాడు ఆయన? వినరు కదా. మగవాళ్ళకి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవా? ఆడవాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి అసలు వీళ్ళ పాస్టర్స్ ఎవరండి? అసలు ఏ బైబిల్లో అయినా అలా రాస్తారా? మీరు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, ఆడవాళ్ళు అసలు వాళ్ళకి అవి ఉండవు. ఎందుకంటే ఆ మతం వచ్చిందే వెస్ట్రన్ కంట్రీ నుంచి కాబట్టి వాళ్ళకి అసలు అక్కడ బొట్టే ఉండదు. కాబట్టి బైబిల్లో కొత్తగా ఎవడు రాసి ఉండడు. వీళ్ళు ఏమైనా కొత్తగా ఒకటి రాసి దాంట్లో ఇవన్నీ చేర్చారేమో మనకు తెలియదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఫస్ట్ షాలోమ్ రాజు గారు ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకోవద్దు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు అన్నందుకు ముందుగా హిందూ మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి బేషరతుగా. తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. మీరు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి, కానీ పొద్దున్నే ఓ 10 మంది 12 మంది వెళ్ళిపోయి హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు ప్యాంప్లెట్లు ఇచ్చేసి మీరు క్రిస్టియన్ మతంలోకి వచ్చేసేయండి అని అడగండి, దేవిరించకండి. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప. మీకు ఇంకొకటి, ఇప్పుడు నేను అలాగని హిందువులు నేనేమి సమర్థించను. హిందువులు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తే నిలదీయండి, మీరు మాటలు మేరకండి. బైబిల్ని కించపరచొద్దు, క్రిస్టియానిటీని కించపరచొద్దు, వాళ్ళని గొర్రెలు అనొద్దు, మనకెవరికి హక్కు లేదు. కాకపోతే మీ ప్రొటెస్ట్ ఎలా ఉండాలంటే మీ మతం కించపరచకుండా చూసుకోవాలి, మీరు ఎదుటి మతాన్ని మీరు కించపరచకూడదు, మీరు బోన్లో నిలబడకూడదు. ఇప్పుడు మనం ఒక మాట అన్నాక ఆ మాట కోసమని వాళ్ళ గొడవలు చేసి ఇది మత యుద్ధానికి దారి తీయకూడదు, అది అక్కడితో ఆగిపోవాలి.
అదేవిధంగా ఏ మతమైనా, ముస్లిం మతమైనా మనకు అనే హక్కు లేదు, వాళ్ళకి అనే హక్కు లేదు. వాళ్ళు తప్పుగా మాట్లాడితే నిలదీసే హక్కు ఉంది. కానీ దానికోసం మనం ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడకూడదు. నేను అది చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ బైబిల్ గురించి కించపరుస్తూ మాట్లాడకూడదు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మతం, వాళ్ళ ఇష్టం. కానీ ఏ మతమైనా ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టద్దు. మనం చెప్తుంది అది, షాలోమ్ రాజు గారికి మనం చెప్పేది అది. మీరు మత ప్రచారం చేసుకోండి, కానీ మీరు గొప్పవాళ్ళు అవటం కోసమో లేకపోతే మీరు ఎక్కువ మందిని పోగు చేసుకోవటం కోసమో మహిళలకి మీరు ఆంక్షలు పెట్టకండి. మహిళలు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉంటారు. పువ్వులు పెట్టుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? అసలు వేసంకాలం వస్తే మల్లెపూలు, మామిడి పళ్ళు తినడం మానేస్తారు షాలోమ్ రాజు గారు? అది మరి భారతదేశంలో పండే పంట అది. మరి భారతదేశంలో పండే పంటలన్నీ మీరు తినడం మానేస్తారా? అది హిందూ సంప్రదాయానికి సంబంధించిందని వదిలేస్తారా? ఇప్పుడు ఆహార పదార్థాలకి దేనికి కూడా కులం మతం ఏమి ఉండవు. అవి మనుషులు పండిస్తారు, ముస్లిమ్స్ పండిస్తారు, క్రిస్టియన్స్ పండిస్తారు, హిందువులు పండిస్తారు. ఎవడు ఏది పండించాడు, ఈ గింజ ఎవడు పండించాడని మనం చూస్తామా? అంతకంటే మూర్ఖత్వం ఏదైనా ఉంటుందండి? మనిషి బతకగలడా అసలు? ఇప్పుడు నాకు కాయగూరలు తెచ్చేవాడు ఒక ముస్లిం అండి, నాకు పళ్ళు తెచ్చేవాడు ఒక ముస్లిము, నాకు సరుకులు ఇచ్చేవాడు ఒక ముస్లిము. నేను తినడం మానేస్తానా? కాదుగా. అతను వ్యాపారం చేసినాడు, నేను గౌరవం ఇవ్వాలి, నాకు వస్తువు కావాలి. అది ముస్లిం అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, అది కాదు కదా. ఇప్పుడు మన ఫుడ్కి లేకపోతే మనం ఎదగడానికి మతం పనిచేయదు, మానవత్వమే ఉండాలి. మన మానవత్వమే మనకి ఎప్పుడైనా కూడా ఒక గౌరవం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గొర్రెలు అనేవాళ్ళు తప్పు అంటాను నేను. ఇప్పుడు ఒకటేనండి, ఎవ్వరు కూడా ఏ మతాన్ని కించపరచొద్దు. క్రిస్టియన్స్ అయినా సరే మహిళల్ని మీరు ఆంక్షలతో ఇబ్బంది పెట్టద్దు అని మనం చెప్తున్నాం. సో చూద్దామన్నా, ఖచ్చితంగా షాలోమ్ రాజు గారు ఎవరైతే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా బజారు మనుషులు అంటూ ఏదైతే కామెంట్ చేశారో, సో ఖచ్చితంగా వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.